గుడ్ మార్నింగ్ విక్టరీ విత్ యాష్ ఫ్యామిలీ మెంబర్స్. విక్టరీ విత్ యాష్ అంటేనే మనం విజయంతో ఉన్నామని అర్థం. దాన్ని మీరు అర్థం చేసుకోండి. యాష్ గారు ఎప్పుడో చెప్పారు, 7వ తారీఖు వచ్చినటువంటి పాపప్ రూపంలో ఈ నెలలో ట్రైనింగ్ మొదలవుతుందని కులంకుశంగా చెప్పడం జరిగింది. మేము ఎప్పటి నుంచో ముట్టుకుంటున్నాం సార్, నెగిటివ్ వాటికి దూరంగా ఉండండి అని. అయినా కానీ కొంతమంది అవి విని మీరు వినటమే కాకుండా ఆ ఆడియోని గ్రూపుల్లో ఫార్వర్డ్ చేస్తూ మీరే అలజడి సృష్టిస్తున్నారని, దయచేసి మీకేమన్నా మెసేజ్ వస్తే నెగిటివ్ అక్కడితో ఆఫ్ చేయండి. ఫార్వర్డ్ చేయటం ఆఫ్ చేయండి. వేరే వేరే గ్రూపుల్లో ఇండివిజువల్గా పంపటం కానీ, గ్రూపుల్లో పంపటం కానీ. మా ఎకనామిక్స్ సార్ ఒకటి చెప్తూ ఉంటారండి, ఒక గొర్రె వెళ్ళి బావిలో పడితే అన్ని గొర్రెలు వెళ్ళి వర్షం బట్టి బావిలో పడతాయంట. ఇక ఈ ఆడియోల పరిస్థితి కూడా ఇట్లనే ఉంది. నెగిటివ్గా ఉన్న ఆడియోల పరిస్థితి కూడా ఏదో మీరు ఏదేదో వింటారు, ఊహించుకుంటారు, దాన్ని తీసుకెళ్లి గ్రూపుల్లో వదిలేస్తారు. ఏం సార్, ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత పాజిటివ్ వ్యక్తులు మన వాటిల్లో ఆడియోలు పెడుతున్నారు, మీరు చూస్తూనే ఉన్నారు. ఏదో ఒక్కటి వచ్చింది అని దానికి ఎందుకు మీరు భయపడుతున్నారు? దానికి ఏం అర్థం కావట్లేదు. హ్యాపీగా గుండెల మీద చేసుకోండి సార్, ధైర్యంగా ఉండండి. ప్రపంచానికి మన ప్రొడక్ట్స్ అవసరం, మనకి కాదు. ప్రపంచం ఎదురు చూస్తుంది యాష్ గారు వదిలేటటువంటి ప్రొడక్ట్స్ కోసం. ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఓవర్ మార్కెట్ వాల్యూ. మీరు అనుకున్నటువంటి ఇది వేరు, యాష్ గారు బ్యాక్ ఎండ్ లో వర్క్ చేస్తున్న ఇది వేరు, వర్క్ చేస్తున్నది వేరు. $1 ట్రిలియన్ బిజినెస్ ఒక్కొక్కటి. మొన్న మీకు చెప్పారు ఎవరు, బిల్ విలియమ్స్ సార్, 2030 సంవత్సరానికి $15.1 ట్రిలియన్ అంచనా అని. అది ఏ బేస్ చేసుకొని చెప్తే మన దాంట్లో మరి ఎన్ని రకాల టెక్నాలజీలు జోడించారు సార్? మీరు 12 రోజులు కూడా ఓపిక పట్టలేకపోతున్నారు. ఆగస్టులో ఎట్లాగో లెర్నింగ్ మొదలవుతుంది అన్నారు. లెర్నింగ్ మొదలైతే అక్కడితోనే మన విజయం మొదలవుతుంది. ఇంకెన్ని రోజులు సార్ అండి? 12 రోజులే కదా. ఈ 12 రోజులు కూడా ఓపిక పట్టలేకపోయి మీరు గాబరా పడి 10 మందిని గాబరా పడుతున్నారు. ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. ప్రపంచాన్ని శాసిస్తాం సార్. ఇంటర్నెట్ విప్లవం మన ద్వారానే సాధ్యం అవుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా అది మన ద్వారానే జరుగుతుంది. మీరు చూస్తూనే ఉండండి. త్వరలోనే మీరు చూస్తారు ట్రైనింగ్ మొదలైన తర్వాత. ఈ లెర్నింగ్ అనేది ఎందుకు అవసరం అంటే, మనల్ని ఒక ఉన్నత స్థానంలో పెట్టారు సార్ ఆయన, ఒక అంబాసిడర్ పొజిషన్ లో, ఒక ఓనర్ స్థానంలో. మరి ఒక ఓనర్ లాగా ప్రవర్తించాలి కదా సార్. ప్రపంచాన్ని శాసించబోయేటువంటి ఐటీ కంపెనీని మిమ్మల్ని ఓనర్ స్థానంలో పెట్టినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తించాలి? ఎందుకు నెగిటివ్ వైపు వెళ్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. దయచేసి నెగిటివ్ వాటికి దూరంగా ఉండండి. ఎప్పుడైతే మీరు పాజిటివ్ వ్యక్తులతో జర్నీ చేశారో మీ మైండ్ సెట్ కూడా అదే విధంగా పాజిటివ్గా ఉంటుంది. మేము మొత్తుకునేది అదే. గోల్డెన్ లింక్స్ అని బిల్మర్ సార్ చెప్పారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి మన వాల్యూ. ఇంతవరకు ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో అయినా మనకి ఇట్లాంటి అవకాశం వచ్చిందా సార్? దక్కిందా సార్? మీ గుండెల మీద చేసుకొని దక్కలే కదా. మరి అట్లాంటిది మనం ఎంత అదృష్టవంతులం చెప్పండి. 650 కోట్ల మంది ఉన్నటువంటి ఇంటర్నెట్ ప్రపంచంలో ముందు వరుసలో సీట్ బెల్ట్ పెట్టుకుంది మనమా కాదా? ఏం సార్ చెప్పండి. గతంలో జరిగిన సంఘటనలన్నీ మర్చిపోయి మీరెందుకు నెగిటివ్గా ఉంటున్నారా మాకైతే అర్థం కావట్లేదు. బీ పాజిటివ్ ఎప్పుడైనా. ఇంకొక 12 రోజులు ఓపిక పట్టండి, అసలు సినిమా మొదలవుతుంది. ప్రస్తుతం ట్రైలర్ మొదలవుతుంది 12 రోజుల లోప. అసలు సినిమా అనేది నెక్స్ట్ మంత్ ఉంటుంది. మీరే చూస్తారు. ప్రతి ఒక్క నెగిటివ్ కి సమాధానం దక్కబోతుంది అతి త్వరలోనే. బీ కూల్, బీ పాజిటివ్. ఎప్పుడైతే మీకు గ్రూపుల్లో ఊపిరి పోస్తున్నటువంటి ఆడియోలకి అండగా నిలవండి అంతే. ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. ఓకేనా విక్టరీ విత్ ఫ్యామిలీ మెంబర్స్, ఆల్ ది బెస్ట్ అందరికీ. ఇంకొక 12 రోజులు ఓపిక పట్టండి. ఆగస్టు 15 ఏ విధంగా అయితే విజయ పతాకం ఎగరవేశాము భారత జెండాని, అదే విధంగా విక్టరీ విత్ యాష్ అనే విజయ పతాకం మనం త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఎగరవేయబోతున్నాం, గర్వంగా ఎగరవేయబోతున్నాం.
మీరు నమ్మినా నమ్మకపోయినా రిలయన్స్ ద్వారా మొబైల్ విప్లవం ఏ విధంగా వచ్చిందో ఇంటర్నెట్ విప్లవాన్ని యాష్ గారు తీసుకురాబోతున్నారు. ఆ సమయం ఆసన్నమైంది. మన ప్రొడక్ట్స్ కోసం మనం కాదు, ప్రభుత్వాలు కూడా ఎదురు చూస్తాయి. ప్రభుత్వాలకి మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే సెక్యూరిటీకి చాలా పెద్ద పీట వేశారు యాష్ గారు. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఏ విధంగా కీలక పాత్ర పోషిస్తుందో మీరు ఊహించండి. ఇన్స్టాగ్రామ్ లో ఒక విరాట్ కోహ్లీ గారు ఒక్క పోస్ట్ చేస్తేనే ఆయన తీసుకునేది 5 కోట్లు ఒక యాడ్కి తీసుకుంటారు. అంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి కాబట్టి అంత డిమాండ్ ఉంది సోషల్ మీడియాకి. అదేవిధంగా క్రిస్టియన్ రొనాల్డో, ప్రపంచ ఫుట్బాల్ ఇది, ఆయన కనుక ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ చేసినందుకు ఆయన కూడా ఆ విధంగానే తీసుకుంటారు. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. ఆ విధంగా ఇన్స్టాగ్రామ్ అనేది రెవెన్యూ కూడా జనరేట్ అవ్వటం జరుగుతుంది. కొన్ని మరి $1 trillion ఆఫ్ బిజినెస్ వాటికి జనరేట్ అయినప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో వస్తున్న మన ప్రొడక్ట్స్ కి ఎంత డిమాండ్ ఉండాలి. యాష్ గారు చాలా సందర్భాల్లో ఉన్నారు మన ఓవర్ మార్కెట్ వాల్యూ అని. కాకపోతే మనం పెట్టిన పెట్టుబడల్లా ఒకటే ఏంటంటే సమయం, వేచి ఉండటం. అదొక్కటే మనం పెట్టుబడి. ఖచ్చితంగా మన ప్రొడక్ట్స్ మార్కెట్లోకి వస్తే మన ఆర్థిక బాధలన్నీ తీరిపోతాయి. నెగిటివ్ వాళ్ళని దయచేసి దగ్గరికి రానియకండి. నెగిటివ్ వాళ్ళ దగ్గరికి వచ్చారంటే మన మైండ్ సెట్ కూడా మారిద్ది. ఎప్పుడు మీరు పాజిటివ్ వ్యక్తులతోనే జర్నీ చేస్తూ ఉండండి. ఇంత పెద్ద ఐటీ కంపెనీలో మనం కూడా ఒక భాగస్వామి అయినందుకు గర్వపడండి. ఎవరైనా ఇటువంటి అవకాశం ఇస్తారా మై డియర్ ఫౌండర్స్? సీనియర్స్ ని అనాల్సిన అవసరం లేదు. సీనియర్స్ లేనిదే మనకి ఈ ఆపర్చునిటీ వచ్చేదా? మీరు చెప్పండి. మీ మనస్సాక్షికి మీరు ప్రశ్నించుకోండి. సరే, 1 రోజు 4 రోజులు లేట్ అయిన వాస్తవమే, కానీ రియాలిటీలోకి వచ్చినప్పుడు అందరు ఏరుస్తాడు. ప్రపంచానికి మన ఇంటర్నెట్ ప్రొడక్ట్స్ మస్ట్ అండ్ షుడ్ అనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఎందుకంటే ఏవి అంత సెక్యూర్డ్ కాదు. మనం అనుకున్న వాట్సాప్ సెక్యూర్డ్ కాదు, ఇన్స్టాగ్రామ్ సెక్యూర్డ్ కాదు, జీమెయిల్ సెక్యూర్డ్ కాదు. నువ్వు ప్రతి ఒక్క దానికి మెయిల్ ఐడి ఇవ్వాల్సి వస్తుంది. సో ఇటువంటి తప్పిదాలు జరగకూడదని మన దాంట్లో సెక్యూర్కి పెద్ద పీట వేశారు. కేవైసీ పరంగా, సెక్యూర్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంటారు. మీరు అనుకున్నటువంటి కంపెనీ వేరు, బ్యాక్ ఎండ్ లో జరుగుతున్నటువంటి వర్క్ వేరు. వన్స్ రియాలిటీలోకి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. అందుకే యాష్ గారు చాలా సందర్భాల్లో మన ప్రొడక్ట్స్ అనేది ఓవర్ మార్కెట్ వాల్యూ అనటం జరిగింది. గత వెబినార్ లో కూడా ఈసారి డైరెక్ట్ అటాక్ అనే చెప్పారు. గతంలో జరిగిన తప్పిదాలు జరగకుండా సీక్రెట్ గా బ్యాక్ ఎండ్ లో వర్క్ చేస్తున్నారు. మనం ఒకటే వస్తుంది అనే సంకల్పం మనం గట్టిగా చేసుకుంటే ఖచ్చితంగా మన ప్రొడక్ట్స్ మార్కెట్ లోకి వస్తాయి. మన బాధలు అనేవి తీరిపోతాయి. ఏదేమైనా ఈ సంవత్సరం మన ఫౌండర్లదే. దయచేసి ట్రైనింగ్ మొదలైనప్పుడు ట్రైనింగ్ అటెండ్ కాండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇంటర్నెట్ ని షేక్ చేయబోతున్నాం. హ్యాపీగా ఆనందంగా ఉండండి. రోజుకు ఒకసారి విక్టరీ విత్ యాష్ లాగిన్ అవుతూ ఉండండి. జీవితాలని మార్చబోయే పాపప్ ఈ రోజు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా. తమ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. ట్రైనింగ్ తొందరగా మొదలు కావాలని. మొదలైన మనుక్షణం మనం హ్యాపీగా ఆనందంగా ఉండొచ్చు. వన్స్ మొదలైందంటే ఇక ఆగే ప్రసక్తి లేదు. గతంలో పేమెంట్ విషయంలో పేమెంట్కి సంబంధించి చిన్న ఇష్యూస్ వచ్చినాయి. అటువంటి ఏ ఇష్యూస్ రాకుండా బ్యాక్ ఎండ్ లో యాష్ గారు వర్క్ చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఇండియన్స్ బాధలు తెలుసు ఆయనకి. ముందరగా ఇండియన్స్ గా ఇవ్వాలన్న ఇది ఆయనలో ఉంది. సో ఎవరేం అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరు సీనియర్స్ అనాల్సిన అవసరం అస్సలు లేదు. ఓకేనా? మనకి తల్లిదండ్రులు జన్మనిస్తే మన ఆర్థిక బాధలు తీరటానికి ఒక గొప్ప ఐటీ కంపెనీలో మనకు ఒక అవకాశం ఇచ్చిన మన సీనియర్కి ఎప్పుడు కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఇన్నాళ్ళు ఊపిరి పోస్తున్నటువంటి ప్రతి ఒక్క సీనియర్ లీడర్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఆడియో రూపంలో కానీ